హాయ్ గైస్, వెల్కమ్ టు ఏవిఎస్ అటాక్. ఈరోజు టాపిక్ ఏంటంటే, మన దగ్గరికి రిపేర్కి ఒక డ్రిల్లింగ్ మిషన్ వచ్చింది. ఇది పనిచేయట్లేదు. సో డ్రిల్లింగ్ మిషన్ అయినా గ్రైండింగ్ మిషన్ అయినా ఈ రెండింటికి ఫీల్డ్ కాయిల్స్, కార్బన్ బ్రష్లు, అలాగే పవర్ కార్డు, స్విచ్ ప్లస్ ఆర్మిచర్ ఇలా ఇవి ఉంటాయి. సో అవి ఎలా చెక్ చేయాలి, పనిచేయలేదని తెలియాలంటే ఎలా చెక్ చేయాలి, ఎలా రీప్లేస్ చేసి దాన్ని రిపేర్ చేసి షార్ట్అవుట్ చేయాలనే విషయాన్ని మనం ఈ వీడియోలో పిన్ టు పిన్ క్లియర్గా చూద్దాం. ఎలా ఓపెన్ చేయాలి, ఎలా మార్కింగ్ చేసుకొని ఓపెన్ చేయాలి, ఈ విషయాలన్నీ మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. ఓకే గైస్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదిగో చూడండి, మనకి ఇది టెస్ట్ ల్యాంప్ బోర్డు, అంటే మన కంటిన్యూ చెక్ చేసుకోవడానికి. సో ఈ డ్రిల్లింగ్ మిషన్ తాలూకా సప్లై చూసారా, పనిచేయలేదు. సో ఇది ఎందుకు పనిచేయలేదని మనం ఒకటి ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు మనం పవర్ కార్డ్ చెక్ చేస్తున్నాం. ఓకే, ఒక లైన్ ఓకే, అంటే మన పవర్ కార్డ్ మాత్రం బాగానే ఉంది. నెక్స్ట్ ఈ కాయిల్ చెక్ చేసాం చూడండి. ఈ కాయిల్ ఇది డైరెక్ట్గా ఈ ఫీల్డ్ కాయిల్ తలకి ఒక సెక్షన్ అనమాట. డైరెక్ట్గా చెక్ చేసాం, రాలేదు. చూసారా, అంటే ఫీల్డ్ కాయిల్ ఓపెన్ అయిపోయింది. అలాగే ఇటుపక్క కాయిల్ కూడా చూద్దాం. అంటే ఒక పక్క బాగుంది, ఒక పక్క చూసారా కంటిన్యూటీ వస్తుంది, లైట్ వెలుగుతుందా, లైట్గా చూపింది. ఓకే, వన్ సైడ్ బాగుంది. అలాగే వన్ సైడ్ ఫీల్డ్ వచ్చేసి బాగాలేదు. సో ఈ వన్ సైడ్ ఫీల్డ్ అనేది పనిచేయలేదనే విషయం మనకు తెలిసింది. ఓకే గైస్, అలాగే స్విచ్ పనిచేస్తుందా లేదా అనేది మనం చెక్ చేయొచ్చు. మనం హోల్డ్లో పెట్టాం స్విచ్ని. సరే, స్విచ్ కూడా పనిచేస్తుంది. సో ఫీల్డ్ ఒకటి పనిచేయలేదు. ఇప్పుడు ఈ ఫీల్డ్ మనం ఓపెన్ చేద్దాం. ఫీల్డ్ ఓపెన్ చేయాలంటే ఇటు సైడ్ స్క్రూస్ ఉన్నాయి, ఒకటి చూడండి, 1 2 3 4. ఈ 4 స్క్రూలు ఓపెన్ చేస్తే ఫీల్డ్ అనేది మన బయటకు వస్తుంది. ఈ ఫీల్డ్ కాయిల్స్ అండి. ఈ ఫీల్డ్ కాయిల్లో ఒక కాయిల్ పనిచేయలేదు. అలాగే ఆర్మేచర్ చూద్దాం ఒకసారి ఎలా ఉన్నదన్నది. మీకు ఆటోమేటిక్గా ఇక్కడ వైండింగ్ చూసేసరికి ఎక్కడైనా బ్లాక్ అవ్వను, ఏదైనా ఓవర్ హీట్, ఏదైనా పేపర్ హీట్ ఎక్కినట్టుగా ఉన్నా మనం వైండింగ్ పోయిందని, అంటే షార్టేజ్ ఉన్నదని చెప్పొచ్చు. నెక్స్ట్ ఏంటంటే, ఇది రన్ అయినంతసేపు కూడా హెవీ ఆర్క్ అనేది రాలేదు, అంటే స్పార్క్ అనేది రాలేదు. అలాగే ఆర్మేచర్ కాంపిటేటర్ చూడండి, కాంపిటేటర్ కూడా ఎక్కడ సిగ్మెంట్స్ షార్టేజ్ చూపించట్లేదు. సో ఇది ఆల్రెడీ నేను రన్ చేసి చూశాను కాబట్టి నాకు తెలుసు. ఏమైనా షార్టేజ్ ఉంటే, ఆర్మేచర్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టయితే ఈ సిగ్మెంట్స్ అనేవి షార్ట్ అయిపోతాయి. షార్ట్ అయిపోయి మనకి కొద్దిగా మెల్ట్ అయినట్టు కనిపిస్తుంది. సో అలాగే ఇక్కడ పేపర్ కూడా ఓవర్ హీట్ వల్ల పేపర్ హీట్ ఎక్కి ఇదంతా కొద్దిగా బ్లాక్ అయినట్టు కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి ఇదైతే బాగుంది. ఏదైనా షార్ట్ అయిపోయిన ఆర్మేచర్ వచ్చినప్పుడు దానికోసం కూడా వీడియో చేస్తాను, ఎలా షార్ట్ అయింది ఏంటనేది. సో ఇదంతా ఆల్రెడీ డ్రిల్లింగ్ మిషన్ కాబట్టి డస్ట్ అంతా మనం సర్వీసింగ్ చేసేటప్పుడు నీట్గా క్లీన్ చేసి ఈ లోపల గేర్ బాక్స్కి గ్రీజింగ్ కాటి పెట్టుకొని మనం బిగించేటప్పుడు బిగించాలి. ఓకే గైస్, ఇప్పుడు మన ఫీల్డ్ ఏదైతే ఉందో ఈ ఫీల్డ్ ఓపెన్ చేయడానికి లోపల ఆల్రెడీ 4 స్క్రూస్ ఉన్నాయి. 1 2 3 4. ఈ 4 స్క్రూలు ఓపెన్ చేస్తే ఫీల్డ్ బయటకు వస్తుంది. ఎక్కడ ఓపెన్ అయింది ఏంటనేది చూద్దాం. చూసి మనం దీన్ని ఎలా రెక్టిఫై చేయాలనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ఓకే గైస్,
ఓకే చూడండి, ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఒక కాయిల్ బాగానే ఉంది, రెండో కాయిల్ అనేది కంటిన్యూటీ రావట్లేదు, అంటే ఈ కాయిల్ షార్ట్ అయిపోయింది అనమాట. సో ఇటువంటి రిపేర్ చేసి కంటే టోటల్గా ఇప్పుడు వైండింగ్ చేసుకోవచ్చు, కాకపోతే ఇప్పుడు రెడీమేడ్ దొరుకుతున్నాయి కాయిల్స్. సో రెడీమేడ్ కాయిల్ని మనం ఫిక్స్ చేద్దాం. ఓకే గైస్, చూసారా ఇది పని చేయలేదు, ఇది ఒకటే పని చేస్తుంది. సో రెండు కూడా ఒకటి రిపేర్ చేసే కంట, అంటే రిపేర్ అవ్వదు, లోపల ఇంటర్నల్గా షార్ట్ అయిపోయింది. సో షార్ట్ అవ్వడం వల్ల ఇది కాయిల్ అనేది కంటిన్యూటీ రావట్లేదు. ఇప్పుడు మనకి రెడీమేడ్ మార్కెట్లో దొరుకుతున్నాయి కాబట్టి ఆ రెడీమేడ్ కాయిల్ నియర్లీ 750-800 ఉంటుంది. ఇది మార్చేసుకుంటే మనకు సరిపోతుంది. ఓకే గైస్, ఇదంతా నీట్గా క్లీన్ చేసి మళ్ళీ ఆ కాయిల్తో ఎలా బిగించాలనేది ఇప్పుడు చూద్దాం. ఇక గైస్ మనం పాత కాయిల్ ఇచ్చేసి కొత్త కాయిల్ తీసుకున్నాం. ఓకే, సేమ్ మోడల్ అనమాట, ఎందుకంటే దీనికి కనెక్టర్ టైప్ వస్తుంది డైరెక్ట్గా మేల్ ఫీమేల్ లాగా, అటువంటి మోడల్ తీసుకోవాలి. మరి వైర్స్ అయితే కనుక కనెక్ట్ చేయడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఓకే, గ్రౌండ్ వస్తుందా లేదనేది ఒకసారి చూసుకోవాలి, లేదంటే ప్రాబ్లం అవుతుంది. ఈ కాయిల్ షార్టేజ్ లేదు, ఓన్లీ ఏ కాయిల్ ఆ కాయిలే కంటిన్యూటీ వస్తుంది. ఓకే, అలాగే ఆర్మేచర్ కూడా ఒకసారి గ్రౌండ్ అవుతుంది లేని చెక్ చేసుకుంటున్నాం. ఈ బాడీ గ్రౌండ్ అవుతుంది, గ్రౌండింగ్ లేదు. ఓకే, మొత్తం అంతా క్లీన్ చేస్తాం. ఒకసారి దీనికి ఎమ్రీ పేపర్ కొట్టాం అనమాట, కొద్దిగా నీట్గా ఉండడం కోసం. అలాగే కరెక్ట్గా బ్రష్లు అనేది కాంటాక్ట్ అవుతుంది, మనకి స్పార్క్ రాకుండా ఉంటుంది కాబట్టి స్మూత్ ఎమ్రీ తీసుకొని నీట్గా క్లీన్ చేసాను అనమాట. సో అలాగే బ్లోయర్ తోటి మొత్తం మిషన్ అంతా క్లీన్ చేస్తాం. గేర్ బాక్స్ అంతా బాగానే ఉంది. సో టైం లేదు కాబట్టి దాన్ని ఓపెన్ చేయడానికి, గేర్ బాక్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి సంబంధించిన వీడియో మీకు చేసి చూపిస్తాను. ఓకే గైస్, ఇప్పుడు అసెంబ్లీ చేద్దాం. సో ఒక కాయిల్ది డైరెక్ట్గా తీసుకొచ్చి దీనికి ఇచ్చాం, చూసారా, కార్బన్ బ్రష్కి. అలాగే ఆ అవతల కాయిల్ తొలగా సెకండరీ, ఈ అవతల కాయిల్ తొలగా సెకండరీ తీసుకొచ్చి దీనికి ఇచ్చాం. ఓకేనా, అలాగే అందులో ఒక స్టార్టింగ్, ఇందులో స్టార్టింగ్, అంటే ఎండింగ్ రెండు కలిపి ఒక కాయిల్ తొలగి ఎండింగ్స్ రెండు కార్బన్ బ్రష్లకి ఇచ్చాం, స్టార్టింగ్ రెండు కనెక్షన్కి బయటికి తీసుకున్నాం.
ఓకే గైస్, ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉన్న పొజిషన్లోని అలాగా మనం ఫిక్స్ చేద్దాం. ఓకే గైస్, అసెంబ్లీ అయిపోయింది. సో ఎప్పుడైనా ఏ మిషన్ అయినా సరే మనం డైరెక్ట్గా టెస్ట్ ల్యాంప్లో చెక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ డైరెక్ట్ కనెక్షన్ సిరీస్లో పెట్టాను. ఓకే చూడండి, మనకి ఇలా కంటిన్యూటీ రావాలి, వస్తే మనకు మూవ్ అయినట్టు అనమాట, అంటే వైండింగ్ కంటిన్యూటీ ఉన్నట్టు. ఇప్పుడు మిషన్ పని చేస్తుందా లేదనేది ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఓకే, ఓకే గుడ్. అలాగే మనకి డ్రిల్లింగ్ మిషన్ అయినా గ్రైండింగ్ మిషన్ అయినా సరే వాటి తాలూకా వైండింగ్ కనెక్షన్ ఎలా ఉంటుందో సింపుల్ చెప్తున్నాను. మీకు చూపించాను కదా, ఇది ఒక కాయిల్, ఇది ఒక కాయిల్. సో ఈ కాయిల్ తాలూకా ఈ ఎండ్ అంటే ఇది స్టార్టింగ్. ఓకే, ఈ ఎండింగ్ తీసుకొచ్చి డైరెక్ట్గా కార్బన్ బ్రష్కి ఇచ్చాం. అలాగే ఈ కాయిల్లో స్టార్టింగ్ ఉంది కదా, ఈ స్టార్టింగ్ని ఉంచి ఈ ఎండింగ్ని తీసుకొచ్చి మనం కార్బన్ బ్రష్కి ఇచ్చాం. సో సప్లై అనేది ఇలా డైరెక్ట్గా వచ్చి ఈ కార్బన్ బ్రష్ నుంచి ఆర్మేచర్ వైండింగ్ మ్యాగ్నెట్ అయ్యి డైరెక్ట్గా ఇలాగ కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఇది బేస్, ఇది న్యూట్రల్, ఇది కార్బన్ బ్రష్. సేమ్ మీకు గ్రైండింగ్ మిషన్ అయినా డ్రిల్లింగ్ మిషన్ అయినా ఇంతే కనెక్షన్ ఉంటుంది. ఇంకా అంతకుమించి ఇందులో కాయిల్స్లో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఓకే గైస్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈవెన్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మన వీడియోలోని మనం గేర్ బాక్స్ చేయలేదు, ఎందుకంటే మనకు వచ్చిన రిక్వైర్మెంట్ మెకానిక్ దగ్గర, టెక్నీషియన్ ఒక వర్కర్ దగ్గర నుంచి మన డ్రిల్లింగ్ మిషన్ పనిచేయలేదు అన్నారు. సో అదే మాత్రం నేను చేసి చూపించాను మీకు. అలాగే రేపు పొద్దున్న గేర్ బాక్స్ వచ్చినప్పుడు గేర్ బాక్స్లో ఏ ట్రబుల్స్ వస్తుంటాయి, ఆ వీల్స్ మార్చినప్పుడు క్లియర్గా మీకు చూపిస్తూ మీకు అర్థం అవుతుంది ఏ వీల్స్ పోయేటనేది. ఓకేనా, దానికోసం మరో వీడియో చేస్తాను. ఓకే గైస్, థ్యాంక్ యూ అలా.